మిత్రులారా, మనం 2026 రంజాన్ మాసంలో ఉన్నాం. ముస్లిం పెద్దలు ఆ, జానిమియా గారితో ఉన్నాం. సో ప్రతి సంవత్సరం నెల పొడుపుతో స్టార్ట్ అవుతుంది కదండి. ఇది అవును 29 రోజులు ఉంటుందా, 30 రోజులు 30 రోజులు 30 రోజులు ఉంటుంది. బేసు నెలవంక సౌదీ అంటుంటారు. మరి అది బేసా ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి? అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మిగతా ప్రపంచంలో స్టార్ట్ అయింది. దాని ప్రత్యేకత అంటే ఇక్కడ కొన్ని మబ్బుల కారణంగానో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల ఇక్కడ కనపడకపోవచ్చు. అక్కడ ఒక రోజు ముందే కనపడుతుంది అటు. దాని తర్వాత వాళ్ళు ఒక రోజు ముందు చేసుకున్న తర్వాత మనం ఒక రోజు లేటుగా ఇక్కడ మనం చేసుకుంటాం. అది నెలపొడిపోయినా అది అది ముందైనా వెనకైనా ఈ రోజాలు అస్తమించేటప్పుడైనా రంజాన్ మాసం ప్రారంభమైనా రెండు కూడా అలానే జరుగుతాయి. సార్ చెప్పండి, 5 సార్లు నమాజ్ చేయటం అంటారు, 5 పూట్ల 5 సార్లు. సో అది కేవలం రంజాన్ నెలలోనే చేస్తారా, మిగతా 12 నెలలు చేస్తారా? ఏంటి దానికి సంబంధించి వివరించండి. అది చిన్న పిల్లలు అంటే పెద్ద వయసు 12-13 సంవత్సరాలు వచ్చిన వాళ్ళ కానుంచి లేటు వయసు 90 ఏళ్ల వయసు వరకు ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు 5 పూటలు నమాజ్ చేయాలి కంపల్సరిగా. ఈ రంజాన్ మాసంలో ఈ 5 పూటలతో పాటు 20 రకాల తరావి కంపల్సరీగా చేయాలండి. ఎక్స్ట్రాగా ఈ రంజాన్ నెలలో 20 రకాలు ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అది దానికి ఉన్నది. 5 పూటల నమాజ్ అనేది కంప్లీట్గా ప్రతిరోజు చేయాలి. అది సార్. చెప్పండి, రంజాన్ మాసంలో ఖచ్చితంగా దాన ధర్మాలు అనేది చాలా ప్రసిద్ధి. దాన్ని ఉర్దూలో సౌదీలో ఏమని అంటారు, నాకు ఆ భాష కాదు, కానీ నేను తెలుగులోనే అడిగే ప్రయత్నం చేస్తున్నాను. పేదలకు సంబంధించి దాన ధర్మాలు చేస్తారు. అది ముస్లిం సమాజానికి కానీ బయట ప్రపంచానికి కానీ సంబంధించి దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. ఏమైనా ఇంత దానం ఇవ్వాలని ఉంటుందా, లేకపోతే దయ్యమునా, లేకపోతే ఖురాన్ చెప్పారా, పైన అల్లా చెప్పిన మాటల, అసలు ఏంటి దాని సారాంశం, దానికి సంబంధించిన అంతరార్థం చెప్పండి. అది ఖురాన్ అవతరించినప్పుడే సగటు మనిషి పేదవాడు ఎలా జీవించాలి, గొప్పవాడు ఎలా జీవించాలి, గొప్పవాడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, పేదవాడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అది ఖురాన్ అవతరించిన రోజే అల్లా అందులో ప్రచురించి పంపించాడు దైవదూతతో. అందులో ఏముందనంటే ఆస్తులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, క్యాష్ రూపంలో ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకున్న దాంట్లో కొంత భాగం తీసి పేదలకు ఇవ్వాలి. అంటే ఏ సందర్భంలో ఎంతైతే ఉందో 1,00,000-2,000 చొప్పున దానం మన పేదలకి పంచిపెట్టాలి. ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఇవ్వాలి. మనం అది చేస్తుంటాం, అది ఆచరిస్తుంటాం. పేదలు ఉంటే తీసుకుంటారు, గొప్పవాళ్ళు ఉంటే ఇస్తుంటారు. అది ఈ రంజాన్ మాసానికి సంబంధించింది. రంజాన్ మాసానికి సంబంధించి హజ్ యాత్ర అంటుంటారు. ప్రతి ముస్లిం ఒకసారి మక్కాకు వెళ్ళి రావటం ఏదో అంటారు. దాన్ని అంటే అందరూ వెళ్ళాలా, లేకపోతే కొంతమంది దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు వెళ్ళాలా? ముస్లిం సమాజానికి ఏమన్నా ఇంకా దానికి సంబంధించిన ఈ విషయాలు, దాని యొక్క ప్రాముఖ్యత, దానికి సంబంధించిన అంశాలు వివరించండి. అంటే ఈ హజ్ అనేది ప్రతి ఒక్క ముస్లిం మీద అది ఫరజ్ చేయబడింది. కాకపోతే డబ్బు ఉన్న ప్రతి మనిషి అంటే మక్కాకు వెళ్ళి తన ఇంటికి చేరుకునేంత స్తోమత ఉన్నవాళ్ళు ఖచ్చితంగా హజ్ చేసి రావాలి. 5 పూటల నమాజ్ ఎలా అయితే ఫరజో ఇది కూడా అలానే ఫరజు. డబ్బు ఉన్న ప్రతి ఒక్కళ్ళు మక్కా వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఎంత ఖర్చు అయితే ఉందో ఆ ఖర్చును భరాంచే శక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు హజ్ వెళ్ళి రావాలి. అది దానికి ఉన్న ముఖ్య ఉద్దేశం. జనరల్గా ఇఫ్తార్ విందని ఇస్తుంటారండి మసీదుకు సంబంధించి. ఈ రంజాన్ మాసంలో ఇది పాటించేవాళ్ళు, ఎవరైనా ఉపవాసం చేసేవాళ్ళు సాయంత్రం పూట టైం తర్వాత చేస్తుంటారు. ఇఫ్తార్ విందులు కూడా ఇస్తుంటారు. దానికి సంబంధించినటువంటి విశేషాలు వివరించండి. ఇఫ్తార్ విందనంటే ఇఫ్తార్ అనేది ఎందుకు వచ్చిందంటే సహర్ చేస్తేనే ఇఫ్తార్ ఉంటుంది. సహర్ అంటే రోజా ఉండాలి కంపల్సరీగా, అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏమైందంటే అసలు పేదవాడికి ఉన్నటువంటి కష్టం ఏంటో ఈ మామూలుగా సగటున జీవించే మనిషికి తెలియాలి, అందరికీ తెలియాలంటే రోజా ఉంటేనే తనకు అర్థమైంది పేదవాడు ఆకలితో ఎంత బాధపడుతుండో అనేది. ఆ అర్థమయ్యే క్రమంలోనే ఎవరికైనా రోజా ఉండడం అంటే పవిత్రంగా చూస్తారు. ఎందుకనంటే ఉదయం తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో లేచి తను చేసిన కాలకృత్యాలు చేసుకొని ఏదో అంతో ఎంతో తిని ఆ టైంలో ఏం తీసుకోకుండా మళ్ళీ సాయంత్రం దాకా వేచి ఉండి చేసేది ఆ కార్యక్రమాన్ని రోజా అంటారు. ఆ రోజా విడిచే క్రమంలో చాలా ఆకలితో, చాలా నిష్టతో, పళ్ళున్నా భోజనం ఉన్నా ఏదున్నా తినకుండా ఆ టైం వరకు వేచి ఉంటారు. కాబట్టి అతనికి ఆ విరమణ ఇచ్చే టయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అందువల్ల చూసే ప్రతి ఒక్కరు కూడా అది ఒక మంచి సదుద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి అది మంచి కార్యక్రమం అని ఆలోచించి అందరూ కూడా ఆ ఇఫ్తార్ విందుకి దావత్ ఇవ్వటం, నలుగురిని పిలవటం,
లేదా తనకున్న దాంట్లో నలుగురికి పంచి ఆ ఇఫ్తార్ ఎవరైతే రోజా ఉన్నారో వాళ్ళకి ఆ చేయగడగటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అది దానికి ఉద్దేశం. జనరల్గా రంజాన్ మాసంలో ఏమన్నా వెజ్ తినాలి, నాన్ వెజ్ తినాలి, పండ్లు తినాలి, ఫలాలే తినాలి, లేకపోతే రైసే తినాలి, ఇట్లా ఏమన్నా నా బగారా తినాలి, బిర్యానీ అట్లా ఏమైనా ఉంటాయా షరతులు? ఎవరికి నచ్చిన వాళ్ళు తినొచ్చు? ఎవరికి అట్లా ఏమి ఉండదండి. ఎవరెవరికి ఇష్టాలతో వాళ్ళు దాన్ని రోజాని విరమించుకోవచ్చు. ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం అది. కాకపోతే ముస్లింలుగా ఎక్కువ బిర్యానీ అంటే వాళ్ళ ఇంట్లో పుట్టున్న ఒక సాంప్రదాయం కాబట్టి దాంతోనే ముగిస్తుంటారు. మామూలుగా ఇఫ్తార్ టైంలో పండ్లు, అరటి పండ్లు, యాపిల్ పండ్లు, ద్రాక్షాలు ఏది ఉంటే అది దాంతో ముగిస్తుంటారు అన్నమాట. అది దానికున్న ఉద్దేశం. అంటే నాతో పాటు ప్రేక్షకులకు సంబంధించి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే సహజంగానే మీరు ఇప్పుడు దాకా చెప్తా ఉన్నారు, రంజాన్ మాసం అనగానే ఉపవాసం చేస్తామని, ఉపవాస ప్రార్థన చేస్తామని చెప్పేసి, రోజే ఉంటామని చెప్పేసి. ఇది కేవలం మగవాళ్ళకి సంబంధించిందా, మహిళలకు కూడా వర్తించుద్దా? పిల్లలు కూడా దీన్ని పాటిస్తారా? కేవలం మసీదులో ఉండేవాళ్ళు చేస్తారా? మసీదు బయట ఉండే ముస్లిం సమాజం ఇతరులు కూడా పాటించవచ్చా? దీనికి ఉన్నటువంటి పరిధులు, పరిమితులు, దీనికి ఉన్న పరిస్థితులు వివరించండి. ఇది అనేది అందరికీ వరుసద్దండి. ఇది మసీద్ అనేది మగవాళ్ళకు మాత్రమే ఇక్కడ ఇది ఉంటుంది. మగవాళ్ళు మాత్రమే మసీదుకి వస్తారు. లేడీస్ ఇంటి దగ్గర ఉంటారండి. ఇది లేడీసు వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నట్టే వాళ్ళు చదువుకుంటారు. లేడీస్కి ఏంటంటే మా దాంట్లో బుర్కా సాంప్రదాయం ఉంటుంది కాబట్టి పరదాలో ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు రోజా ఉంటారు, వాళ్ళకి ఇఫ్తార్ ఉంటుంది, వాళ్ళు బయటికి రాకుండా ఇంట్లో చేసుకుంటారు. మగవాళ్ళు అనేవాళ్ళు మసీద్ దగ్గరకు వస్తారు. ఇక్కడ ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అంటే ఎవరైనా అంటే నిష్ఠతో ఉండి నిష్ఠతో రావాలి. చాలా పవిత్రంగా ఉంటుంది మసీద్ అనేది. ఆ మసీదులో జరుగుతుంది మగవాళ్ళది. పిల్లలకు సంబంధించి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి? ఏజ్ గ్రూప్స్ ఏం ఉండవండి. మనసు తెలిసి ఊహ తెలిసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తను వృద్ధాప్యంలో తనంతట తాను పని చేసుకునే అంత స్థాయిలో ఉన్నంత వరకు ఇది వర్తిస్తుందండి.